ఏ హిందూ ఆలయంలోనైనా విగ్రహమూర్తులకు నిత్యం ధూప దీప నైవేద్యాలు జరిపిస్తూ ఉండడం సర్వసాధారణ విషయమే. ఆలయాల్లో నిర్వహించే పూజలను బట్టే ఆయా ప్రాంతాలు ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారని పురాణ ఇతిహాసాల్లో ఉంది. అందుకే హిందూ దేవాలయాల్లోనూ నిత్యం దీపారాధన తప్పనిసరిగా చేస్తుంటారు. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న సీతారామస్వామి దేవాలయానికి ఓ విశిష్టత ఉంది. ఈ ఆలయంలో సుమారు 700 ఏళ్లుగా దేదీప్యమానంగా అఖండ దీపం వెలుగుతూనే ఉంది. కరీంనగర్ గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న సీతారామస్వామి ఆలయాన్ని 1314లో కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు అక్కడి శిలా శాసనాలని బట్టి తెలుస్తోంది. అంతటి ప్రాచీన ఆలయంలో ఉన్న నందదీపమే ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే మూల విగ్రహాల ప్రతిష్టకు ముందే ఇక్కడ నందా దీపాన్ని ప్రతిష్ఠించారట. గుడి నిర్మాణ సమయంలో వెలిగించిన నందాదీపం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంది. గ్రామస్తుల విశ్వాసం ప్రకారం ఈ జ్యోతి వెలుగుతూ ఉండడం వల్ల గ్రామంలో ఐశ్వర్యం, పంటలు, శాంతి నిలుస్తాయట. ఇది దైవ అనుగ్రహానికి ప్రత్యక్ష రూపంగా గ్రామస్తులు భావిస్తారు. ఫలితంగానే ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని స్థానికులు నమ్ముతుంటారు. ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉండటానికి అప్పటి రాజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ కాలంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కొంత డబ్బును దీపానికి నూనె కోసం సమకూర్చేవారట. అయితే రాజుల కాలం అంతరించిపోయిన తర్వాత గ్రామంలోని దాతలే నూనెను సమకూరుస్తుంటారు. ప్రస్తుతం గంభీరావుపేటకు చెందిన ఆయితారాములు, ప్రమీల దంపతులు తాము జీవించి ఉన్నంత కాలం నూనెను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. సీతారాముల కళ్యాణం సమయంలో ఆలయంతో పాటు నందదీపాన్ని చూసేందుకే వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపాన్ని 16 స్తంభాలతో చతురస్రాకారంలో రాతితో నిర్మించడం విశేషం. ఏటా మండపంలోనే సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు.